ప్రైజ్ ద లార్డ్. బైబిల్‌లో ఎందరో ప్రవక్తలను చూసాం. కొంతమంది దేవుని వాక్యాన్ని ప్రకటించారు. కొంతమంది దేవుడినే ప్రశ్నించారు. కానీ దేవుడు ఈ ప్రవక్తను తీసుకెళ్ళి ఒక ఎండిపోయిన ఎముకల మధ్య నిలబెట్టాడు. నిలబెట్టి ఆ ప్రవక్తతో "ఇవి బ్రతకగలవా?" అని అడుగుతుంటే ఆ ప్రవక్త "తండ్రి అది నీకే తెలుసు" అని చెప్తున్నాడు. ఇంతకీ ఆ ప్రవక్త ఎవరు? ఆ ప్రవక్త పేరు యెహెజ్కేల్. 37వ అధ్యాయంలో కొన్ని వచనాలు ఈ యొక్క వీడియోలో ధ్యానిద్దాం. యెహెజ్కేలును దేవుడు ఒక లోయలోకి తీసుకెళ్తాడు. అక్కడ అంతా ఎండిపోయిన ఎముకలే ఉంటాయి. అవి ఇశ్రాయేలీయుల నిస్సహాయ స్థితికి నిదర్శనం. ఈ ఎముకలు బ్రతకగలవా అని దేవుడు అడిగినప్పుడు యెహెజ్కేలు ప్రభువా అది నీకే తెలియను అని వినయంగా జవాబిచ్చాడు. దేవుని ఆజ్ఞ ప్రకారం యెహెజ్కేలు ఆ ఎముకలతో ప్రవచనం ద్వారా మాట్లాడినప్పుడు అప్పుడు ఎముకలు ఒకదానితో ఒకటి కలిసి మాంసం వచ్చి చర్మం కప్పబడుతుంది. దేవుడు తన ఆత్మ జీవాయువును ఊదగానే అవి గొప్ప సైన్యంగా నిలబడతాయి. చనిపోయిన స్థితిలో ఉన్న ఇశ్రాయేలీయులను తిరిగి తన దేశానికి రప్పిస్తానని, వారిలో తన ఆత్మను ఉంచుతానని దేవుడే వాగ్దానం చేస్తూ ఉన్నాడు. మన ఆత్మీయ స్థితికి ఈ యొక్క అధ్యాయం అన్వయించుకుంటే కొన్నిసార్లు మన జీవితాలు కూడా ఎండిపోయిన ఎముకల్లాగే కనిపిస్తాయి. ఉద్యోగం పోయినా, అనారోగ్యం వచ్చినా లేదా అప్పుల బాధలో ఉన్నా ఇక నా వల్ల కాదు అంతా అయిపోయింది అనిపిస్తూ ఉంటుంది. కానీ సర్వశక్తిమంతుడైన దేవుడు ఒక లోయ నిండా ఉన్న ఎండిపోయిన ఎముకలను చూసి ఏమన్నాడో తెలుసా? అవి మళ్ళీ జీవించగలవు. ఈరోజు మనం యెహెజ్కేలు 37వ అధ్యాయం ద్వారా అసాధ్యమైన వాటిని సుసాధ్యం చేసే దేవుని శక్తి గురించి తెలుసుకున్నాం. మీ జీవితంలో ఎండిపోయిన స్థితిలో ఉన్న ప్రతిదీ తిరిగి బ్రతుకుతుంది దేవుని వాక్యం ద్వారా. జీవితం అంతా అయిపోయింది అని ఎప్పుడు నిరాశ చెందకండి. చనిపోయిన లాజర్‌ని చూసి మార్త మరియ అతను చనిపోయాడు అని అనుకున్నారు. కానీ దేవుని శక్తి మన ఆలోచనలకి మించింది. ఎండిన ఈ ఎముకలు కూడా తిరిగి జీవం పోసుకున్నాయి. చనిపోయిన లాజరు తిరిగి జీవంతో బయటకు వచ్చాడు. ఆయన మాట మీద విశ్వసించండి. ఆయన చేసే కార్యాలు మీ ఊహకు అందనివై ఉంటాయి. ఆయనకి యుగయుగములు మహిమ కలుగును గాక. ఆమేన్.